దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాలని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి, ఇప్పటి హోంమంత్రి ఆ కాగితాలని తగలబెట్టేశారు. ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేశామని, కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ళ ఒంటి మీద కనబడుతున్నాయి. మీకు కనిపించట్లేదా? ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు, ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు. అవేమీ మీకు కనిపించవు కదా అస్సలు. అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. ఎస్, వీ ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు. ఇకపోతే అనిత గారు గత ఏడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు. ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకొని అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడ ఏదో చెప్పుకున్నారు, కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఆవిడ ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో? ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి, మీవన్నీ ఉత్తుత్తి మాటలే కాబట్టి. ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 9వ తరగతి బాలికను ప్రేమోన్మాది నరికి చంపేశాడు. ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చుమరి ఘటన మనకు కనబడుతుంది. ఆ కేసులో పోలీసులు చేసిందేంటి? ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేసి మమ అనిపించారు.